ఇంకొక వార్త ఆసక్తికరమైనటువంటి వార్త, ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ కూడా ఇదే. బీఆర్ఎస్కు ఎంపీ అభ్యర్థులు ఎట్లా, బీఆర్ఎస్ కన్నా బీజేపీ నుంచి పోటీ చేయడమే బెటర్ అనేది వారి భావన వారిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందులో కొందరు సిట్టింగ్ ఎంపీలు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్కు 9 మంది ఎంపీలు ఉండగా వారిలో కొందరితో పాటు మరికొందరు సీనియర్ నేతలు బీజేపీ కండువా కప్పుకునే ప్రయత్నాలు ఉన్నట్టు తెలుస్తుంది. బలమైన అభ్యర్థులు దొరక్క చివరికి కొత్త వాళ్ళను బరిలోకి దించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. 3 అభ్యర్థులు ఖరారు. చేవెళ్ళ, ఖమ్మం, కరీంనగర్ లోక్సభ బీఆర్ఎస్ ఇప్పటికే ఖరారు చేసింది. చేవెళ్లలో రంజిత్ రెడ్డి, నామనేశ్వరరావు, ఖమ్మంలో, కరీంనగర్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోటీ చేస్తారనేది సన్నాహాల్లో క్లారిటీ ఇచ్చారు. ఇక హైదరాబాద్ సెగ్మెంట్లో ఎంఐఎంతో ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ మిగిలిన 13 నియోజకవర్గాల అభ్యర్థుల కోసం కసరత్తు మొదలుపెట్టింది. నిజామాబాద్ లోక్సభ నుంచి పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేతకు సంకేతాలు ఇవ్వగా ఆయన వెనుక ముందు చేస్తున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేయాలని మాజీ ఎంపీ కవిత ఆసక్తి చూపిస్తున్నా ఆమెను ఎమ్మెల్సీగానే కొనసాగించాలనేది ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ స్థానంలోనూ సీనియర్ నేతలు పోటీకి ససేమిరా అనడంతో ఇతర నేతల పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. పెద్దపల్లి సీటును సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకే ఇస్తామని అధిష్టానం 2 రోజుల కింద క్లారిటీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయనకు టికెట్ దక్కకుండా మాజీ ఎమ్మెల్యేకు ప్రయత్నాలు మొదలు పెట్టడంతో సిట్టింగ్ ఎంపీ బీజేపీతో టచ్లోకి వెళ్లారని తెలుస్తున్నది. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసిందని పార్టీ నేతలు చెబుతున్నారు. మెదక్ నుంచి కేసీఆర్ కుటుంబంలో ఒకరు పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డిని అక్కడి నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తున్నది. మెదక్ సీటు కోసం పోటీ ఎక్కువగా ఉండగా వెంకటరామరెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. జిల్లా నేతలు మాత్రం మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తున్నది. మల్కాజ్గిరి నుంచి 1-2 లీడర్లకు పోటీకి దింపాలని అనుకున్నా వాళ్ళు ఆసక్తి చూపకపోవడంతో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును బరిలోకి దించనున్నట్లు సమాచారం. నల్గొండ సీటు గుత్తా అమిత్కు ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఇక వరంగల్, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, మహబూబ్ నగర్, భువనగిరి సీట్లలో కొత్త అభ్యర్థులు పోటీకి దించవచ్చని అంటున్నారు. అయితే చేవెళ్లకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ తోటికి టచ్లోకి వెళ్లారనేటువంటిది ఒక సమాచారం. అక్కడ పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్లోకి వెళ్తారని. తెలంగాణలో బీఆర్ఎస్ నిన్న సమీక్ష చేసుకుంటూ కేసీఆర్ తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్లమెంట్లోకి ఇవ్వాలి, లేదంటే తెలంగాణలో బీజేపీ కన్నా కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ఏ గెలిస్తేనే ఎక్కువ ఉంటుంది, తెలంగాణ గొంతు వినబడుతుంది అనేటువంటి మాట మాట్లాడగానే ఆ గొంతు లేదు, ఈ గొంతు లేదులే కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు, అదేవిధంగా కొందరు రాజ్యసభ సభ్యులు, సీనియర్ నాయకులు ఇప్పటికే పక్క పార్టీల వైపు చూస్తున్నారనేటువంటిది తెలుస్తుంది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు, కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళారు పట్నం మహేందర్ రెడ్డితో కలిసి అనేటువంటిది ఓపెన్గా చేవెళ్లకు సంబంధించినటువంటి చర్చలో జరుగుతున్నది. ఆయనకు సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆయనకే సీట్ ఇస్తారని ప్రచారం జరిగినా కూడా చివరి క్షణం వరకు టీఆర్ఎస్కి హ్యాండ్ ఇస్తారు అనేటువంటిది కనబడుతున్నది, తెలుస్తున్నది. ఈ విషయంలో చర్చ జరుగుతున్నది. అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకులు బీజేపీలో కూడా పోటీ ఉండడంతో ఆయన కాంగ్రెస్ వైపు వెళ్ళేటువంటి అవకాశాన్ని వెతుక్కుంటున్నారు. కాంగ్రెస్లో విశ్వేశ్వరరెడ్డి ఉంటే ఆయన బీజేపీలోకి వెళ్ళారు కాబట్టి కాంగ్రెస్ సీటు ఖాళీ ఉందని మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఒక అవగాహనకు వస్తే కాంగ్రెస్లోకి వెళ్తారనేటువంటిది చేవెళ్లలో జరుగుతున్నటువంటిది. ఒక ఖమ్మం నుంచి నామనేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీయా లేదంటే బీజేపీ పార్టీయా వెళ్ళాలా వద్దా అనేటువంటి మీమాంసలు ఉన్నారు. ఒకవేళ పోటీ చేయకుండా ఉంటే మంచిది. ఖమ్మంలో ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచేటువంటి పరిస్థితి లేదు, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు లేవనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. అక్కడ వదిరాజు రవిచంద్ర అనేటువంటి రాజ్యసభ సభ్యుడు కూడా ఏప్రిల్లో ఆయన టైం అయిపోతుంది కాబట్టి వదిరాజు రవిచంద్ర కూడా పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయనకు ఎక్కడ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఖమ్మంలో నామనేశ్వరరావు కాకపోతే వదిరాజు రవిచంద్ర కూడా అటు కాంగ్రెస్లోక ఇటు బీజేపీలోక వెళ్ళి పోటీ చేయాలనేటువంటిది ఖమ్మం జరుగుతున్నటువంటి దాంట్లో. ఇక కరీంనగర్కు సంబంధించి ఇక చేసేది ఏది లేదు కాబట్టి మాజీ ఎంపీ వినోద్ కుమార్ చేయకపోతే ఆయన కూడా టీఆర్ఎస్ను వీడిపోయేటువంటి